కిష్కింధకాండలో ఒకటే మెయిన్ మోటో, సుగ్రీవులను వానరులను రాముడు ఎలా మచ్చిక చేసుకున్నాడు, వాళ్ళని ఎలా మౌళు చేసుకున్నాడు అనేదే మెయిన్ కిష్కింధకాండలో. ఋష్యముఖ పర్వతం మీకు తెలుసు, కిష్కింధకాండ వానరుల రాజ్యం. గోలభుడు అంటే 15 సంవత్సరాలు రాత్రి పగలు యుద్ధం చేసి వాలి చేత ఓడింపబడిన గంధర్వుడు గోలభుడు. కాంచనమాల ఇంద్రుడిచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి కానుక వాలికి, దాని పేరు కాంచనమాల. ఫలితంగానే వాలి మరింత బలోపేతుడయ్యాడు. మతుంగ మహర్షి దుందుబి అనే రాక్షసుడిని చంపేటప్పుడు దుందుబి యొక్క బ్లడ్ మతంగ మహర్షి ఆశ్రమంలో పడటం వల్ల మతంగ మహర్షికి కోపం వచ్చి వాలిని శపించడం. ఆ తర్వాత దుందుబి తర్వాత మాయావిని చంపడానికి రాక్షసుని చంపడానికి గుహలోకి వెళ్ళడం, తిరిగి రాకపోవడం. ఫలితంగా సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకుని వాలి భార్య తారను పెళ్లి చేసుకోవడం. ఆల్రెడీ రుమా అనే భార్య ఉంది సుగ్రీవుల వారికి. ఆ తర్వాత వాలి రావడం, ఆ వాలి వచ్చి సుగ్రీవుడిని చావబాదడం. ఆ తర్వాత ఇద్దరు రుమా దెనాల్సో తారను అతను తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకోవడం, సుగ్రీవుడిని తరమడం. సుగ్రీవుల వారు హనుమంతుల వారి సహకారంతో కిష్కింద ఋషముఖ పర్వతంలో గుహలో ఉండడం, రామలక్ష్మణుని చూడడం, రమ్మనడం. ఆ తర్వాత వాళ్ళిద్దరు చర్చలు, తర్వాత వాలిని చంపడం. వాలిని చంపిన ఆ దారిలోనే ఈ సంపాతి అనేటటువంటి ఒక జటాయువు సోదరుడు సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని చెప్పడం. సుగ్రీవుడు కూడా నెత్తుటి కళ్ళతో, ఎర్రటి కళ్ళతో ఉన్న ఒక 10 తలల రాక్షసుడు పచ్చటి వస్త్రాలతో ఉన్న సీతమ్మను ఎత్తుకుపోయాడు, నేను చూశాను, ఆ నగలమూట ఇదని చెప్పడం. ఆ నగలమూటను గుర్తుపట్టడం. ఆఫ్టర్ దట్ ఇది వర్షాకాలం రాబట్టి వర్షాకాలం తర్వాత కార్తీక మాసంలో మనం సీతాన్వేషణకి వానరులను పంపుతాం. అప్పటి వరకు ప్రస్తవణ అనే గుహలో మీరు విశ్రమించండి అని రామలక్ష్మణులకి చెప్పడం. అప్పుడు రామలక్ష్మణులు ప్రస్తవణ గుహలో, ఏ గుహ ప్రస్తవణ గుహలో నివసించడం జరిగింది. ఆ తర్వాత జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, ఇలా వీళ్ళందరూ వానరులో వీరాది వీరులు, సూరాది సూరులు వీళ్ళల్లో హనుమంతుడిని పంపడం. హనుమంతుడు మహేంద్రగిరి నుంచి ఎగిరి 100 యోజనాల దూరంలో, 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క లంకా నగరంపై దిగడం. ఆ రోజుల్లో లంకా నగరాన్ని త్రికూట పర్వతం అని అనడం, అక్కడ దిగడం. ఆ తర్వాత సీతాన్వేషణ ప్రారంభించడం మొదలైనప్పుడు సుందరకాండ మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు విన్నదంతా కిష్కింధకాండ అని గుర్తుపెట్టుకోండి.